బ్లేడ్ బ్యాచ్ అనేది అవాస్తవం, డిఎస్పీ వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ అనే పత్రికా కథనాల్లో వచ్చిన వార్త అవాస్తవం అని డిఎస్పీ కిషోర్ కుమార్ అన్నారు. లక్ష్మీ కళ్యాణి ఫ్యామిలీ రెస్టారెంట్లో బిర్యానీ కోసం వెళ్లి గొడవపడ్డ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు. పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిఎస్పీ కిషోర్ కుమార్ బ్లేడ్ బ్యాచ్ కాదు, డ్రింక్ బాటిల్తో దాడి చేశారు. 200 రూపాయలు బిర్యానీ అని చెప్తే 150 రూపాయలు కదా అని ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అలాగే గోకవరం మండలంలో ట్రాఫిక్ సమస్యలపై యువత మద్యం సేవించి మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంపై నిఘా పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కిషోర్ కుమార్, సిఐ నాగమురళి, ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు. స్మూత్ గా చెప్తారు. ఏదైతే షాప్ ఉంటుందో వాడి యొక్క రెస్పాన్సిబిలిటీ, వాడు ప్రాపర్ గా పార్క్ చేసాడా లేదని చెప్పి, ఏదో షాప్ నడుస్తుంది కదా అనేది కాదు పాయింట్. ఇక్కడ ఆ షాప్ ముందు కానీ ఏదైనా ఆ షాప్ ఆర్గనైజ్ చేయడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ ఏదైనా జరిగితే మాత్రం క్రిమినల్ కేసు పెడతాం. అట్ ద సేమ్ టైం ఏదైతే హెచ్పిసిఆర్లు లారీలు ఉన్నాయని అంటున్నారు, వాడు పక్కకి చేస్తే ఇట్స్ ఓకే. అదర్వైజ్ ఏదైతే మార్జిన్ ఉంటుందో మార్జిన్ మీద చేసిన ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆబ్వియస్గా దాని మీద కూడా కేసెస్ కడతాం. కాబట్టి మీరు అన్నట్టు మీరు చెప్పినవన్నీ కూడా తీసుకొని వాటి మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఈ రోజు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఇక్కడ ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 31 మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇక్కడ గోకవరంలో లక్ష్మీ కళ్యాణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఎవరంటే ఈ ములపత్తి రాజు అని అతను వెయిటర్గా పనిచేస్తున్నారు. ఆ రెస్టారెంట్కి ఒక 3 persons వచ్చి బిర్యానీ అడిగారు. బిర్యానీ అడిగితే ఈ అబ్బాయి 200 అని చెప్పాడు. 200 కాదు కదండి, 150 రూపీసే కదా అనే ఇష్యూ మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈ డ్రింక్ బాటిల్స్ని పగలగొట్టి అతని మీద అటాక్ చేశారు. అటాక్ చేయడం వల్ల కొన్ని ఇంజురీస్ అయ్యాయి. ఇమీడియట్గా కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంటనే మాకు ఎమ్మెల్సీ వచ్చింది, దాని మీద కేసు రిజిస్టర్ చేసిన చేసిన వెంటనే ఆ 3 persons ఉన్నారు. 3 persons కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళని పికప్ కూడా చేయడం జరిగింది. బట్ ఇందులో ఏం జరిగిందంటే ఈ కొన్ని న్యూస్ పేపర్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా అతని మీద బ్లేడ్తో దాడి చేశారు, బ్లేడ్ బ్యాచ్ అనే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు, అది పూర్తిగా రాంగ్. ఓన్లీ వీళ్ళు ఆ బిర్యానీ ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద గొడవ పడ్డారు. అది కూడా సడన్ గా జరిగింది తప్ప వాళ్ళకి పరిచయాలు లేవు. వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఏమాత్రం కాదు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైనా ఇష్యూ ఉండేటప్పుడు కరెక్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే పబ్లిష్ చేయండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయొద్దు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసి ఆ పీపుల్ని అనదర్గా ప్యానిక్ చేయొద్దు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏదైనా ఇష్యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేసే ముందు మాతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయగలుగుతాం అనేది రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. కస్టడీలో ఉన్నారు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. బ్లేడ్ అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ ఆల్రెడీ చెప్పినట్టు ఈ డ్రింక్ బాటిల్తో మాత్రం అటాక్ చేయడం జరిగింది. సపోజ్ మీరు అన్నట్టు అక్కడ బ్లేడ్ ఉందా లేదంటే ఆ బ్లేడ్ వీలు తెచ్చారా, లేదంటే అక్కడే ఉందా కూరగాయలు కోసేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. సపోజ్ ఎవడైనా ఒకడు వచ్చి బ్లేడ్తో అటాక్ చేస్తే బ్లేడ్ బ్యాచ్ అయిపోతారా? కాదు కదా. సపోజ్ అక్కడ ఏదైతే సీన్లో ఒక బ్లేడ్ దొరుకుండొచ్చు, రియల్గా వీలు తెచ్చారా లేదంటే అక్కడే దొరికింది, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి మీరు ముందు ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా ఉంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయాలి. వీళ్ళు రీసెంట్గా కొన్ని రోజులు ఈ యాప్ అనేది పనిచేయకపోవడం జరిగిందండి. రీసెంట్గా 2 days బ్యాక్ నుంచి లేటెస్ట్గా యాప్ కూడా వచ్చింది. మాకు ఈ చలన సంబంధించిన యాప్ వచ్చింది. దాన్ని కూడా ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. 336 ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తాను అవసరం అయితే. నో ఇష్యూ, దాంట్లో కాంప్రమైజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ ట్రాఫిక్ ఇష్యూలో కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. దానికి యాక్షన్ తీసుకుంటాం, నో ఇష్యూ. ఆఫర్స్ని ఎగ్జిబిట్ చేసి అక్కడ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఫుల్ఫిల్ అయితే చేస్తామండి. దానికైతే కొద్దిగా టైం పడుతుంది, 100% చేస్తాం. యాక్చువల్గా ఏదో డైలీ వచ్చేసి షో చేసి వెళ్ళిపోసి నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా ట్రాఫిక్ వదిలేయడం మాకు ఇష్టం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నాను. దానికైతే ఫుల్ఫిల్ చేస్తాను 100%. ఆ స్టాఫర్స్ రాగానే ఆల్రెడీ పంచాయతీరాజ్ వాళ్ళతో మాట్లాడాను, ప్లస్ ఎండిఓ గారితో కూడా మాట్లాడాను. ఇది పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తా అన్నారు. దానికి బిఫోర్గా స్టార్ట్ చేసి 1 or 2 daysలో మొత్తం అది ఫుల్ఫిల్ చేస్తాం. అంటే స్టాఫర్స్ కోసం వెయిట్ చేస్తాం. అది వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకైతే ఒక 60 దాకా